నేను కూడా శాసనసభ్యుడిని 2014లో నేను కూడా గెలిస్తే అందరూ అడిగి ఎందుకబ్బా ఏం జరిగింది, వైసీపీ మనం అధికారంలోకి వస్తుంది అనుకుంటే కదా ఏమడిగినా అందరు పక్కన రైతులు సార్ మేము కూడా తెలుగుదేశం పార్టీకి వేసాం సార్. ఎందుకు ఏం సంగతి, అప్పులున్నాయి, చాలా అప్పులున్నాయి, ఎన్నో అప్పులున్నాయి, 3 లక్షలు 4 లక్షలు 6 లక్షలు అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో వాళ్ళు ఇంకా 8 లక్షలు 10 లక్షలు పెద్ద రైతులు మోతుబరులు. ఈ అప్పులన్నీ అన్ని మా రుణమాఫీ చేస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చెప్పలే కదా, మేము ఎదురు చూస్తే కనీసం 1 లక్షన్న చేస్తా ఆయనకు ఓటేద్దామని లాస్ట్ వరకు ఉంటే 1 లక్ష కూడా చెప్పాలి ఆయన. అందుకు చంద్రబాబు నాయుడు షరతులు లేని రుణమాఫీ అంట. ఏంటి షరతులే లేవంట, ఎంత ఉంటా అంత డబ్బులు నీ ఏంటి సొమ్మె పోయింది చెప్పుడు. నరం లేని నాలుకయ్య రా, నరం లేని నాలుకయ్య ఎట్లా మాట్లాడుతుంది, ఎట్లా తిరుగుతుంది, చెప్పిన కానీ చెప్పినాడు. అంటే మేము కూడా అవునబ్బా మేము కూడా ప్రయత్నం చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను కూడా అప్పుడు మేనిఫెస్టో కమిటీలో నేను కూడా సభ్యుడిని 2013-14 మధ్యలో అప్పుడు మేనిఫెస్టో కమిటీ కూడా చెప్పినాం. చెప్తే అబద్ధపు హామీలు ఇయ్యనికి లేదు, షరతులు లేని రుణమాఫీ అంటే ఎంత కావాలా, 1,00,000 కోట్లు కావాలా. ఎంత కావాలా, 1,00,000 కోట్లు కావాలా. ఇది అయ్యేది కాదు. అబద్ధపు హామీలు ఇవ్వకూడదు, ఇస్తే మాట మీద నిలబడాలా. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే ఏమంటారు, మాట తప్పడు మడవ తిప్పుడు అంటారు. కాబట్టి నాకు అధికారం లేకపోయినా పర్వాలే, ముఖ్యమంత్రి పదవి లేకపోయినా పర్వాలే, నేను పక్కన ఉంటా, సరే ఆయన ఇస్తాను కదా ఈయనలే అని చెప్పి ఏం మాట్లాడాలి. ఈయన షరతులు లేదు రుణమాఫీ అని చెప్పి 2014 అధికారంలోకి వచ్చినాక ఏం చేశాడు, ఏదా రుణమాఫీ అంటే అయ్యా రుణమాఫీ అని ఎత్తదయా, కాదు అంత కాదులే అంటే మరి ఎంతో కొంత ఇవ్వండి, ఇంటికి ఒక రుణం ఇస్తాను, సరే ఇంటికి ఒక రుణం ఇవ్వండి, 2-3 లేకుండా పర్వాలా, మాకు ఇవ్వండి, మాకు 3 లక్షలు 3 లక్షలు 4 లక్షలు ఇవ్వరు, మరి ఎంత ఇస్తాం, 1,00,000 ఇస్తాను, సరే 1,00,000 1,00,000 ఒకసారి ఇవ్వలేను నేను, మరి ఎంత ఇస్తావా, 50,000 ఫస్ట్ ఇస్తాను, సరే 50,000 ఇచ్చి తర్వాత 1,00,000 రెండో విడత 1,00,000 రూపాయలు ఇవ్వండి, రెండో విడత కూడా 1,00,000 రూపాయలు ఇవ్వండి, మళ్ళీ ఏం చేస్తావు, రెండో విడత 1,00,000 రూపాయలు మళ్ళా 5 విడతలు ఇస్తా అన్నాడు. అంతేనా, ఎన్నిసార్లు షరతులు లేని రుణమాఫీ, ఇంటికి ఒక రుణము 1,00,000, 50,000, తర్వాత 5 విడతలు, లాస్ట్ ఏం చేశా 2 విడతలు 3 విడతలు 2 విడతలు పంగనామాలు పెట్టి ఇదంతా మనం చూసామా లేదా. ఇప్పుడు అక్కడైనా మనం అడుగుతా ఉన్నారు, ఆశ్రమం వడ్డీలు మాఫీ చేస్తాం, అసలు మాఫీ చేస్తామని యాడ్ చేశా. దగా రాజకీయం అంటేనే రాజకీయం అంటే మోసం, ఏదైనా చెప్పొచ్చు. తర్వాత ఓట్లు వేసుకున్నప్పుడు ఒక మాట, తర్వాత గెలిచినాక ఒక మాట. ఏదో మనకు సామెత ఉంది కదా పల్లెటూరులో, ఏది దాటప్పుడు ఓడమలన్నా, ఏది దాటక ముందు ఓడమలన్నా, ఏది దాటినాక బోడమలన్నా, ఏది దాటినాక బోడమలన్నా, ఏది దాటేటప్పుడు ఎవరు ఓడమలన్నా అంటారు, ఏది దాటిపోయినా అయిపోయి బోడమలన్నా. అట్లా మనము ఓటర్లు పదే మోసపోతా ఉన్నాం. అయినా కూడా ఈరోజు ఓటు వేసినా ముఖ్యమంత్రి అనట్లేదు, ఎందుకంటే సోదరు మాధవ్ చెప్పా, ఆయన ముఖ్యమంత్రి కాదని ఈవీఎం ముఖ్యమంత్రి అంట, ఈవీఎం ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. నేను చెప్పాల్సిన పనిలే, మీకు అర్థమైంది కదా. ఈవీఎం ముఖ్యమంత్రి ఓట్లు వేసినట్టే ఉన్నాయి, మనమేమో ఓట్లు చేసారా, అన్ని పథకాలు చేస్తున్నాం. బట్టల మీద ఎక్కడ పోయినా బట్టలు నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కితే కొత్త పథకం అమ్మఒడి పడుతుంది, మళ్ళా బట్టలు నొక్కితే మరి ఆసరా ఉంటుంది, మళ్ళా బట్టలు నొక్కితే చేయూత, మళ్ళా బట్టలు నొక్కితే నేతన్న ఇస్తాం, మళ్ళా బట్టలు నొక్కితే రైతు భరోసా, మళ్ళా బట్టలు నొక్కితే విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, బట్టలు నొక్కుంటా పోయినాం. 2.5 లక్షల కోట్లు 5 సంవత్సరాలు ఇచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మళ్ళీ ఈయన కూడా ఏదైనా బట్టలు నొక్కుతారేమో అన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశపడ్డారు. ఎందుకంటే మేనిఫెస్టో అంటే ఒక మాట, ఒకటి ఎన్నికల ముందు నేను ఇవి చేస్తా అని చెప్తారు, రాస్తారు ఒక పత్రం, ధృవపత్రం అంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేర్పించినాడు. ఆ పత్రం అనేది చాలా పవిత్రమైన ఎట్లా పడితే అట్లా చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా రాయనికి లేదు. దాంట్లో ఏదైనా రాస్తే అది జరగాల, అది అమలు చేయాలంటే రాష్ట్ర ప్రజలందరూ అవును కదా. 5 సంవత్సరాల్లో నవరత్నాలు కానీ చెప్పనివి కానీ చెప్పినవి కానీ అన్ని అమలు చేశారు. కాబట్టి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అది ఒక భగవద్గీత,
అది ఒక బైబిలు, అది ఒక ఖురాను అని బాగా అందరికి ఎక్కింది. సో అది ప్రజల కన్నా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి బాగా ఎక్కింది. అబ్బా ఇంకా మొత్తానికి ఈ మేనిఫెస్టో అంటే ప్రజలకు అర్థమైపోయింది. మేనిఫెస్టోలో ఏం చేసినా ప్రజలు నమ్ముతారు. అది కరెక్టా రాంగా, మరి అబద్ధమా నిజమా తర్వాత సంగతి తెలుసుకుంటారు. ఫస్ట్ అయితే వాళ్ళకి ఎక్కుతుంది అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి పడేసినాడు. ఏంటి సూపర్ 6 యువగలము 143 హామీలు, 1 కాదు 2 కాదు 143 హామీలు పెట్టి అన్ని అమలు చేస్తాం. అమ్మ తోడు, అయ్య తోడు, దేవుడు తోడు, సరస్వతి తోడు, ఉన్న ఓట్లన్నీ వేసి ఓట్లు వేయించుకున్నాడా లేదా? ఓట్లు వేయించుకుని వస్తే ఇప్పుడు సంవత్సరం 13 నెలలైంది. ఎక్కడ ఫీ రియంబర్స్మెంట్ లేదు, ఎక్కడ ఇవ్వగలం లేదు. ఏంటి భయా మరి ఏంది యువగలం అంటివి, నిరుద్యోగాలు అంటివి, ఉద్యోగాలు అంటివి, మరి అందరికీ మరి డబ్బులు ఇస్తానంటివి, సూపర్ 6 అంటివి. ఏంటంటే ఆగండి ఆగండి, సంపద సృష్టిస్తారంట. ఏంటి ఎప్పుడంట? ఇప్పుడు కాదయ్యా, ఒక పద్ధతి ఉంది దానికి. నేను ఒకటి మంత్రం పట్టుకొచ్చిన, ఆ మంత్రం పేరు P4 మంత్రం. అది ఆ మంత్రము దాంతో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండదంట. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరు బీదోడు అనేవాడు ఎవరు ఉన్నారు, పేదరికం మొత్తం నిర్మూలన చేస్తారు. అట్లనా అని అందరం ఎదురు చూస్తాం. ఎప్పుడెప్పుడు చెప్తా ఉండు ఎప్పుడు చెప్పాడు పేదరిక నిర్మూలన ఎప్పుడు లోపల అయిపోతుందంట? 2047 అమ్మ 2047కి పేదరిక నిర్మూలన జరుగుతానట. సరే అట్లా అప్పటికైనా ఎట్లా చేస్తావు అంటికైనా ఏది మరి డబ్బులు లేవంటుంటివి, అప్పులు పాలంటుంటివి, ఏమైనా మంత్రదండమా ఏం చేస్తావంటే ఉండు మంత్రం, దానికి కూడా ఏం మంత్రం అంట పేదరికంలో అట్టడుగు వర్గాలు 20% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళనంట ధనిక వర్గం ఉన్నారు కదా, డబ్బులు ఉన్న వాళ్ళంతా పైన ఆ 10% మంది అంట. ఆ 10% వాళ్ళు ఈ 20% వాళ్ళకి దత్తత ఇస్తారంట. వాళ్ళు వచ్చి దత్తత తీసుకొని వాళ్ళకి ఇల్లు, వాళ్ళకి డబ్బులు, అన్నము, తిండి అన్ని పెడతారంట. మరి నేను సంపద సృష్టి పనిలో ఉన్నా, అది చేస్తా, అది వీళ్ళకి లింక్ పెట్టినా అది అయిపోతుంది. అది P4 ఇంకా సరిపోయిందా, ఇంకా అన్ని అయిపోయినాయి కదా అంటే మరి ఈ సూపర్ 6 ఇంకేం సూపర్ 6 అయ్యా? మొన్న ఇస్తే కదా సూపర్ 6 ఇస్తే ఆడ కొంచెం ఇంతగా చెప్పా కదా, జడ్పీటీసీ గారు అంటా ఉన్నారు కదా 40 లక్షలు 80 లక్షలు అన్ని పిల్లల్ని లెక్కేస్తే ఇచ్చిందేమో చూపించిందేమో 10,000 కోట్లు. జీవో కూడా ఇచ్చినాడు 10,000 కోట్లు ఇస్తాను. ఏమ్మా జగన్మోహన్ రెడ్డి గారు 6,500 కోట్ల కదా ఇచ్చింది, ఈయన 10,000 కోట్లు ఇస్తున్నాడు అంటే ఆయన ఒక్కొక్క పిల్లలకి ఇచ్చింది అంటే వీళ్ళిద్దరికి ముగ్గురికి నలుగురికి ఇస్తారా? సరేలే అని చెప్తే 10,000 కోట్లు పేపర్ల మీదనే ఇచ్చింది ఏమి లేదు. ఆడ కొంచెం ఇచ్చేసి అయిపోయిందని మళ్ళీ ఏమంటారు, మళ్ళీ ఎవరైనా గట్టిగా చూసి కళ్ళు చూసి ఏమంటారు మళ్ళా ఇంకా అయిపోయింది, వీడికి సూపర్ 6 అయిపోయింది. సూపర్ 6 గురించి మళ్ళా ఎవరైనా ఈ రాష్ట్రంలో మళ్ళీ చర్చ జరిగినా, ఎవరైనా ప్రతిపక్షాలు కానీ లేకపోతే ప్రజలు కానీ సూపర్ 6 రాలేదు ఇంకా కావాలని అడిగితే వాళ్ళకి 4 మందం అంట. వాళ్ళకి 5 కోట్ల మంది ప్రజలు పట్టుకొని ఎంత ధైర్యంగా 4 మందం అంటాడు. ఈయనకి భయం లేదా? ఈయనకు ఇప్పుడు ఏం అవసరం లేదా? ప్రజలంటే ఇప్పుడు ఏం అవసరం లేదు. ప్రజల అవసరం ఈ కుటుంబ ప్రభుత్వానికి లేదు. మళ్ళీ ఎన్నికలపై అప్పుడు ఇంకొకటి గంగిరెద్దు విశ్వేసుకొని వస్తా, అప్పుడు మళ్ళీ వేసుకొని వస్తా, అప్పుడు మళ్ళీ ఇంకో పాట పాడతా, అప్పుడు మళ్ళీ మీరే మళ్ళీ తలవుతారు బాగా, అప్పుడు మళ్ళీ వేసుకున్నా. ఇది ఆలోచన. ఎన్నిసార్లు మనం మోసపోవాలి, ఎన్నిసార్లు ఈయన చెప్పినటువంటి మాటలు పదే నమ్మి మళ్ళా వస్తాం. ఆడపిల్లలకు మరి మా మహిళలకు అక్క చెల్లెమ్మలకు మరి ఈ యొక్క